నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. సో కిడ్నీ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు కదండి. సో దీనికి సంబంధించి అసలు రీజన్ ఏంటి, ఎలా జరుగుతుంది, వీటి సలహాలు సూచనలు కోసం మనం ఈరోజు వచ్చేసాము అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ గారి. వారిని అడిగి కిడ్నీ సమస్యలకి అసలు కారణాలు ఏంటి, వాటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే డాక్టర్, కిడ్నీలో స్టోన్స్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ స్టోన్స్ వల్ల ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉందా? అంటే దీనివల్ల కూడా కిడ్నీ ఫెయిల్ అవుతుందా? ఖచ్చితంగా అండి. కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యి కంప్లీట్గా డయాలసిస్కి వెళ్ళి సందర్భాలు చాలా ఉంటాయి. కాకపోతే ఈ కిడ్నీ స్టోన్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఈ కిడ్నీ స్టోన్స్లో కూడా కారణాలు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కిడ్నీ స్టోన్స్ వచ్చేది మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుంది అనమాట. సెడెంటరీ లైఫ్ స్టైల్, వాటర్ తక్కువ తీసుకోవడము, సాల్ట్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము, నాన్ వెజ్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, దీనివల్ల స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ స్టోన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. ఇన్ఫెక్టెడ్ స్టోన్, నాన్ ఇన్ఫెక్టెడ్ స్టోన్. అంటే కొన్ని రకాల స్టోన్స్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. స్ట్రోయిడ్ స్టోన్స్ అంటారు అనమాట. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ఒక్కసారి వచ్చినాయంటే కనుక కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. రెండు చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి. కాల్షియం స్టోన్స్ అని, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని చాలా ఉంటాయి. దీంట్లో ఏంటంటే రికరెంట్గా ఫామ్ అవుతూ ఉంటాయి స్టోన్స్. ఇవి కాకుండా కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల స్టోన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నెఫ్రోకాల్సినోసిస్ అని ఉంటుంది. అండ్ ఇవన్నీ వీటి వల్ల కూడా స్టోన్ వస్తుంది. ఆక్సిలోసిస్ అని ఇంకో కండిషన్ ఉంటుంది అనమాట. దీంట్ వల్ల కూడా స్టోన్స్ వచ్చి కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్, ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన కండిషన్స్ చాలా వస్తాయి. ఇవి కొన్ని సందర్భాలు. బట్ స్టోన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్, మైనర్ కాదు. డయాబెటీస్, హైపర్ టెన్షన్ తర్వాత కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ మేజర్ కాజెస్ మనకి. అది స్టోన్స్ ఏ సైజెస్ కూడా ఉంటాయి కదా డాక్టర్? చిన్న సైజులో ఉంటే ట్రీట్మెంట్స్తో కరిగిపోతాయి అంటారు, లేదా సర్జరీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అది స్టార్టింగ్ స్టేజ్లోనే ఎలా కనిపెట్టాలి మనం? స్టోన్స్ కనిపెట్టడం మన కష్టం. సిమ్టమ్స్ ఉంటేనే మన దగ్గరకు వస్తారు స్టోన్ పేషెంట్స్. సిమ్టమ్స్ లేకుండా మన దగ్గరికి రారు. సిమ్టమ్స్లో మేజర్గా ఒకటి పెయిన్. ఎక్కడ పెయిన్ అంటే బ్యాక్ సైడ్ నడుము, లాయిన్ పెయిన్ అంటాము. నడుము దగ్గర వచ్చే పెయిన్ ఎక్కువగా ఉంటుంది. రెండు, రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, వాళ్ళకు కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి సివియర్ పెయిన్, తట్టుకోలేని పెయిన్, ఎమర్జెన్సీకి వస్తూ ఉంటారు. అది ఎప్పుడవుతుందంటే మనకి కిడ్నీస్కి, బ్లాడర్కి, యూరిన్ స్టోర్ చేసే బ్యాక్కి మధ్యలో పైప్ ఉంటుందన్నమాట. ఈ పైప్స్లో కనుక స్టోన్ వచ్చిందంటే కనుక కిడ్నీలో వాపు వచ్చేసి సివియర్ పెయిన్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ స్టోన్ అక్కడ ఆగిపోతుంది, యూరిన్ లోపల ఫామ్ అయిపోతుంది. ఆ యూరిన్ కిందకి వెళ్ళదు, పైన ఏమో కిడ్నీ వరకే ఉంటుంది. ఆ కిడ్నీ వాపు వచ్చేస్తుంది, కిందకి పుష్ చేయడానికి ట్రై చేసిన ప్రతిసారి సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. సో ఇట్లాంటి వాళ్ళు ఎమర్జెన్సీకి రావడము, దానికి అర్జెంట్గా సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. రెండు, ఇందాక నేను చెప్పాను కదా, స్ట్రోయిడ్ స్టోన్స్ అంటాం. అంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే స్టోన్స్ ఉంటాయి అనమాట. వీటికి కూడా ఖచ్చితంగా సర్జరీ అవసరం పడుతుంది. అండ్ పెద్ద స్టోన్స్ ఏదున్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఇప్పుడు అన్ని స్టోన్స్కి సర్జరీ చేయం మనం. కానీ స్టోన్స్ వల్ల మీకు ప్రతిసారి పెయిన్ వస్తుంది, వారానికి 2-3 సార్లు పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సి వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో మనం సర్జరీ అడ్వైస్ చేస్తాము. ఓకే. మామూలుగా మెడిసిన్స్తోనే కరిగిపోయే ట్రీట్మెంట్ కూడా ఉంటుందా? చిన్న స్టోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న స్టోన్స్ ఉన్నాయనుకోండి, 2 mm 3 mm స్టోన్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే మెడిసిన్స్తో కరగడం కంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఇప్పుడు స్టోన్ పెద్దగా అవ్వకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. చిన్నగా వన్స్ యూ స్టార్ట్ గుడ్ డైట్, వాటర్ ఎక్కువ తీసుకొని ఇవన్నీ తీసుకుంటే చిన్నగా స్టోన్ కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా చెప్పలేము, బట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోవచ్చు. మేజర్ థింగ్ ఏంటి అంటే స్టోన్ ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత మనకి వాట్ ఈస్ ద రీజన్ అనేది మనకి అర్థం అవ్వాలి. దానికి ఏం చేయాలి అంటే మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ చూసుకొని, లైఫ్ స్టైల్లో మనం ఏం చేస్తున్నాము, మనం సాల్ట్ కంటెంట్ తగ్గించుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ తగ్గాలి. ఇవన్నీ చేస్తే కనుక స్టోన్స్ కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందువల్ల ఫామ్ అవుతాయి డాక్టర్? మేజర్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. ఇప్పుడు మనం 100 కేసెస్ చూస్తే దాంట్లో 80% ఆఫ్ ద స్టోన్స్ ఆర్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. రీసెంట్గా చాలా ఎక్కువైనాయి స్టోన్ డిసీజెస్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నవాళ్ళు. ఈ జంక్ ఫుడ్, ఈ బిర్యానీలు, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడము, ఎక్సర్సైజ్ చేయకపోవడము, నో ఫిజికల్ యాక్టివిటీ, ట్రంకల్ ఒబేసిటీ, అంటే పొట్ట బాగా ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళకి. లేదా ట్రంకల్ ఒబేసిటీ, ఇదంతా మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం మనం దీన్ని మెడికల్ టెర్మినాలజీలో. వీళ్ళల్లో స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కరెక్టే. కానీ రెగ్యులర్గా నార్మల్ పీపుల్ మధ్య చిన్న డిస్కషన్స్ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు అనుకుంటారో, మరి వాళ్ళకి తెలుసో మనకు తెలీదు, టొమాటోస్ ఎక్కువ తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు. ఆకుకూరల్లో టొమాటోని మిక్స్ చేసి వండడం వల్ల స్టోన్స్ వస్తాయి అంటారు. ఇది మనకు అర్థం కాదు, ఇది నిజమేనేమో అని. హెల్త్కి సంబంధించింది కాబట్టి భయపడిపోతారు, అదే ఫాలో అవుతారు. అంటే ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువ, మీరు చెప్పిన యూరిక్ యాసిడ్ ఎక్కువ పదార్థాలు,
కానీ వీళ్ళు ఏం చేస్తారంటే టమాటాలు పడితే స్టోన్ వస్తుందని చెప్పి చికెన్ కర్రీలో టమాటాలు వేయకుండా చికెన్ కర్రీ చేస్తూ ఉంటారు. సో కానీ చికెన్ తిన్నా కూడా స్టోన్ వస్తుంది, నాన్ వెజ్ డైట్ ఎక్కువ తీసుకున్న స్టోన్, అదే అర్థం కాదు వాళ్ళకి. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, వాట్ వీఆర్ ఈటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు దీనికి ఆన్సర్ చెప్పండి డాక్టర్. టమాటోస్ దీన్ని ఎక్కువగా తీసుకుంటే స్టోన్స్ వస్తాయి ఆ కిడ్నీస్లో? వస్తాయండి, ఎందుకంటే యూరిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. టొమాటో తుడుములో వీటిలో యూరిక్ యాసిడ్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ ఓన్లీ టొమాటోస్ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరిగే ఛాన్స్ తక్కువ. వీళ్ళు ఏముంటుందంటే ఇట్ ఈస్ మాస్క్డ్. వారానికి 2-3 సార్లు నాన్ వెజ్ తింటాము, సో దాంతోపాటు టమాటాలు తీసుకొని సార్ నేను టమాటో తీసుకోవడం వల్ల ఎక్కువ వచ్చిందేమో స్టోన్ అనుకుంటూ ఉంటారు. సో టమాటో ఈజ్ ఎ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్, ఖచ్చితంగా దానిలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది, కాదని చెప్పట్లేదు. కానీ దాంతోపాటు ఏం తీసుకుంటున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకే, రైట్ డాక్టర్, థ్యాంక్ యూ. రైట్ అండి.